అబ్బా బోరింగ్ సీన్. ఛానల్ అన్న చేంజ్ చేద్దాం. అరే రిమోట్ పని చేస్తలేదండి. ఇది కూడా నా మొగుడు లెక్కనే, డొక్కు మొగుడు డొక్కు రిమోట్. సెల్సులు ఏమంటే తీసుకునే అత్తలేడు. ఇది పని చేస్తలేదు, ఛానల్ మార్చెత్తలేదు. కొట్టి కొట్టి సావాలి దీన్ని. అబ్బా ఇట్లా ఎంత మంచిగా డాన్స్ చేస్తారు. నా మొగునికి అయితే ఈ సంతోషమే లేదు. ఎప్పుడు చూడు తాగుడు తాగుడు తిరుగుడు, మందిని పట్టుకొని గంతే. జీవితం అంతా టీవీ చూసుకుంటే బతుకుడే అవుతుంది. ఎంత మంచిగా డాన్స్ చేస్తారు. మా ఆయన కూడా గిట్ల ఉంటే ఎంత మంచిగా ఉండు. ఇప్పుడే ఫోను. ఇప్పుడే వేయండు, ఇప్పుడే ఫోన్ చేస్తుండు. ఏమో ఈయనకేం రోగం పుట్టిందో. ఏ లిఫ్ట్ చేయకు. మంచి ప్రోగ్రాం రాగా. హలో అటెండరు, ఇవాళ స్కూల్ తీయలేరేంటి? సండేనా? నీ అవ్వ మా పిల్లలతో ఇంటికాడ గొడవ పెట్టుకొని ఆజ్ మర్చిపోయి వచ్చిన. అయితే కానీ ఓళ్ళకి చెప్పకు, నా ఇజ్జత్ మానం పోతుంది. సరేనా? సరే. ఏం మనసులో పడుతుంది? మళ్ళీ ఫోన్ చేస్తుండా ఈ మనిషేనా? మళ్ళీ ఈయననే. ఏమో కొంపలు మునిగిపోయినట్టు ఎత్తాండు ఫోను. లిఫ్ట్ అనే ఎత్తా. హలో ఏంది చెప్పు. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోయినావు, మళ్ళీ అప్పుడు ఏమో కొంపలు మునిగిపోయినట్టు ఫోన్ చేస్తున్నావు. ఏమైంది? జేబులోకి వెళ్ళి పైసలు తీసినావా? తీసిన. ఎందుకు తీసినావే? నన్ను అడగండి. నువ్వు మందు తాగుతున్నావనే జేబులోకి వెళ్ళి డబ్బులు తీసి దాచిపెట్టినా నేనే. సరే మంచిది, చూస్తా కదా ఇంటికి వచ్చినాక చెప్తాను ఈ సంగతి. సరే నీ ఇష్టం ఉన్నట్టు చేసుకోపో, నాకు చెప్పకు. ఇగో ఇప్పుడు 20,000 ఫోన్ ఉందిగా, ఈ ఫోన్ కుదా పెట్టుకొని 200కి కుదా పెట్టుకొని కళ్ళు తాగుతా పో. నీ ఇష్టం ఉన్నట్టు చేసుకోపో. సరే. నువ్వు ఇట్లా చెప్పినావు అంటే మా తమ్ముతో అన్నిపిస్తా ఏమనుకుంటున్నావు? నువ్వైతే రా బిడ్డ, ఇంటికి రా, తాగి రావాలి, నీ సంగతి నేను చెప్పాలి. ఉండు. అబ్బా ఇది 20,000 రూపాయల ఫోను. నీ అవ్వ ఇది కుదబెట్టి 200 పెట్టి కోటర్ అన్నది ఆగుతా. 200 అని ఆఖరికి. ఉండు ఉండు ఉండు, నీ సంగతి చెప్తుండు.
అయ్యో చదువుతాను ముండ కూడా పడతాడే ఎరా ఇటు కూసో ఈ తాగుడు బొందలో పోను జేబులోకి వెళ్ళి పైసలు తీత్తి మళ్ళీ ఎట్లా రాయిసి వచ్చినావు ఫోన్ అమ్ముతాను అమ్మినవేంది ఓ నీ ముండ కొడుక ఫోన్ లేదు ఫోన్ ఏం చేసినావు ఏడ కుదబెట్టినావు పువ్వా 20,000 ఫోను నీ తాగటానికి కుదబెట్టినావా పైసలు ఏమంటే ఇచ్చినావా నీ తలపండు వాళ్ళగా తాగటానికి పైసలు లేకపోతే ఫోన్ కుదబెట్టి తాగుతావా ఈ సంగతి నేను కట్టెన పెడితే కట్టెతో జోపాలి చేతులతో జోపితే చేతులు నొత్తాయి కట్టె ఎడబెట్టిన అబ్బా ఏం దొరకలేదు నేను కొట్టడానికి ఏం తీసుకుపోవాలి దేంతో చంపాలి దేంతో చంపినా నా చేతికి నొప్పి ఈడ బ్యాట్ మంచిగా ఉంది ఈ బ్యాట్ వాటి చంపితే అన్ని చుక్కలు చుక్కలు కనబడాలి ఈ ముండ కొడుకుని దీంతో కొడితే సత్తాడు కావచ్చు జేబులోకి వెళ్ళి పైసలు తీసినా అని ఫోన్ కుదబెట్టి తాగొచ్చిండు 20,000 ఫోను అయ్యో అవునా అయ్యో నువ్వు బ్యాగ్ పెట్టి కొట్టగాక నీ చేతులు నొప్పి పెడతాయి నా చూసినావా స్టీల్ ఫిట్ బాడీ జిమ్ పోతే నేను బాబా మీద ఎప్పుడు పగున్నది ఇయ్యాలి ఎట్లనే గానీ ఆ పగ తీసుకోవాలి నేను అత్తున్నాను అరే ఈడగొట్రా 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 అరే ఇగో ఈడగొట్టు ఈడగొట్టు ఇగో ఈడగొట్రా ఈడగొట్టు ఇగో ఈడగొట్టు ఈడగొట్టు కడుపులో కొద్దు తాగొస్తావా ఇంకోసారి తాగొస్తావా అవునా ఇక్కడ గుద్దు అక్కడ గుద్దనే గుద్దు నా చోటల్లో గుద్దిపిస్తుందా చెప్తున్నా ఈ సంగతి అరే బామ్మది ఈ సంగతి చెప్తారా అయ్యా అవ్వా బావా మా అక్క నా పక్కన ఉండగా నన్ను ఏమి వేయలేవు అరే బామ్మది నీ అక్క నువ్వు ఇద్దరు కలిసి నన్ను కొడతారా అదే కొట్ట అంటే నువ్వు నా ఈ మాట ఆడపడతావారా నీ సంగతి చెప్తా నేను ఎక్కడ కాకుండా నీ చెప్తా ఆ గుడికాడ అడకచ్చేది ఉన్నది దానికి నీకు లగ్గం చేసి నీ జీవితం మొత్తం నాశనం చేస్తారా బామ్మర్రి నీ సంగతి చెప్తా చూడు ఏందక్క బావా నువ్వు చేయలు చూపిస్తాను నీ సమ్మిలేస్తాను భయమవుతున్నాను ఎత్తడా ఆయనతోటి ఏమైతుందిరా మంచి కొట్టినోరా